request everybody to give a big round of applause. Star Comprehensive Stroke Center, transforming stroke care in Hyderabad Center, and how they contribute to improve patient outcomes. Sir, may I have you on the stage? లాంచ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్కి సంబంధించిన సిమ్టమ్స్ కనబడుతున్నాయి, పేషెంట్కి తెలిసిన, పేషెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసిన, పేషెంట్ రిలేటివ్స్కి తెలిసిన, ఇంట్లో వాళ్ళకి తెలిసిన ఇమ్మీడియట్గా మా దగ్గరికి వస్తే దానికి ట్రీట్మెంట్ రకరకాల ఆప్షన్స్ ఇప్పుడు ఉన్నాయండి. ఇంతకు ముందులాగా స్ట్రోక్ వచ్చింది అంటే బెడ్ మీదే ఉండాలి, కాలు చేయి కదలకుండా ఉంటుంది, పక్షవాతంకి కంప్లీట్గా లోన్ అవుతారు, ఏమీ చేయలేకపోతారు అనే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఎలాగైనా మీరు టైంలో కనుక ఒక నిర్దిష్ట కాలంలో, గోల్డెన్ అవర్ అంటే మాకు 4:30 గంటల వరకు, నిర్దిష్ట కాలంలో కనుక పేషెంట్ని స్ట్రోక్ కేర్ ఫెసిలిటీకి తీసుకురాగలిగితే వాళ్ళకి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్, స్కాన్ చూసిన తర్వాత, పేషెంట్ని చూసిన తర్వాత ఇంజెక్షన్స్ కానీ లేకపోతే క్లాట్ వెనక్కి తీసుకెళ్ళడానికి మెకానికల్ థ్రాంబెక్టమీ కానీ ఇలాంటి ప్రొసీజర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత సుమారు 80% మందికి సాధారణ జీవితం ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈ స్ట్రోక్ కేర్ ఫెసిలిటీని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ ఫెసిలిటీ అంటే స్ట్రోక్ పేషెంట్స్కి ఒక న్యూరాలజిస్ట్ ఉంటే సరిపోతుంది, సిటీ ఉంటే సరిపోతుంది, లేకపోతే డాక్టర్ గారు ఒకరుంటే సరిపోతుంది అన్నట్టు ఉండదు. స్ట్రోక్ ఎప్పుడు టీమ్ అప్రోచ్. పేషెంట్ లోపలికి వచ్చారు, ఇమీడియట్గా ఎమర్జెన్సీ వాళ్ళు చూడాలి, స్ట్రోకా కాదా చూసుకోవాలి, దాని తర్వాత ఎంఆర్ఐ, సిటీ అవసరాన్ని బట్టి తీస్తాం, దాని తర్వాత యాంజియో కూడా చేయాల్సి రావచ్చు. ఈ ఫెసిలిటీస్ అన్నీ అంటే ఎంఆర్ఐ, సిటీ, యాంజియో చేయగలిగే ఫెసిలిటీస్ అన్నీ ఒకచోట ఉండాలి. దాని తర్వాత న్యూరాలజిస్ట్ చూస్తారు, న్యూరాలజిస్ట్ చూసిన వెంటనే ఈయనకి ఈ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇంజెక్షన్ ఇవ్వాలనో లేకపోతే మెకానికల్ థ్రాంబెక్టమీ చేయాలనో డిసైడ్ అయిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే పక్షవాతం లక్షణాలు వెంటనే ఐడెంటిఫై చేయాలి. సో పక్షవాతం అనేది ఏ వయసులో అయినా రావచ్చు, పెద్దవాళ్ళకే కాదు చిన్న వయసులో అయినా రావచ్చు. సో పక్షవాతం లక్షణాలు ఎవరిలో అయినా కనపడితే వెంటనే సాధ్యమైనంత త్వరగా కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ సెంటర్కి కనుక రీచ్ అయితే సో దానికి సంబంధించిన ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ పక్షవాతం మనకు తెలిసినట్టుగానే చాలా డిజేబులింగ్ డిజార్డర్. ఒకసారి సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోతే మెదడు లోపల రక్త కణాలు అనేవి చనిపోతే దాన్ని మళ్ళీ ఎన్ని వైద్యాలు చేసినా వెనక్కి తీసుకురాలేదు. సో టైంకి ట్రీట్మెంట్ చేయగలిగితేనే దానికి సంబంధించి ఎఫెక్టివ్ అవుట్కమ్ ఉంటుంది. సో సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కి రాగలిగితే ఇంజెక్షన్ల ద్వారానా లేకపోతే క్లాట్ రిమూవల్ ద్వారానా లేకపోతే స్టెంటింగ్ థ్రాంబెక్టమీ ప్రొసీజర్ ద్వారానా అక్యూట్ మేనేజ్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. రెండు ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత ముఖ్యమైన విషయం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా ప్రివెంటివ్ థెరపీస్